నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్. నేటి భారతం ప్రోగ్రామ్కి స్వాగతం. సో మీరు ఎంపీ అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఆపగలుగుతా అంటారు. ఒకటి, నేను విశాఖపట్నం ఎంపీ అయితే వైజాగ్ స్టీల్ ప్లాంట్ని అమ్మకుంటా ఆపుతాను. ఎట్లా ఎట్లా ఆపగలుగుతారు? అది ఇంపార్టెంట్. నేను డబ్బులు ఇచ్చేసి ఇచ్చాను కదా కేసు కోర్టులో. వాళ్ళకి కావాల్సింది 4,000 కోట్లు ఇమీడియట్గా, 42,000 కోట్లు ఇనిషియల్గా. 6 monthsలో 42 కోట్లు ఇస్తాను, 4,000 కోట్లు ఇప్పుడు నెల రోజుల్లో ఇస్తానని ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఫైల్ చేసి ఎక్కడి నుంచి డబ్బు తీసుకొస్తానో రుజువు చేసి కోర్టుకి వెళ్ళాను. కోర్టు యాక్సెప్ట్ చేసిందే. నరేంద్ర మోదీకి ఒకటే కండిషన్ పెట్టాం, గవర్నమెంట్ స్టీల్ ప్లాంట్ అమ్మము, ప్రైవేటీకరణ చెయ్యము అని. ఇచ్చిన 30 రోజుల్లో అకౌంట్లో 40 కోట్లు, 4,000 కోట్లు ముందు, 6 నెలల్లో 42,000 కోట్లు ఫ్రీ. ఆ సత్తా నా ఒక్కడికి ఉంది. 5 లక్షల కోట్లు తెచ్చిన 40,000 కోట్లు. దానికి మీరు ఎంపీ కావాల్సిన అవసరం ఏంటండి? ఇప్పుడు ఉన్న నెట్వర్క్ తోటి మీరు ఇప్పుడు కూడా తీసుకొచ్చి దానికి మీరు పర్మిషన్ లేవు కదా. అదే ఎంపీ అయితే పార్లమెంట్ లో బిల్లు పెడతాను. నాకు పర్మిషన్స్ లేవు. ఉన్న పర్మిషన్స్ కాంగ్రెస్ క్యాన్సిల్ చేసింది. బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, టీఆర్ఎస్ నాకు మద్దతు ఇవ్వలేదు పర్మిషన్కి. ఒక్క ఎంపీ నా కొరకు పార్లమెంట్లో మాట్లాడలేదు. సో మీరు ఓన్లీ ఇంత మంచి పీస్ మిషన్ లక్షల కోట్లు వచ్చింది ఎందుకు ఆపారు అని 776 ఎంపీల్లో ఒకడు, 500 మంది కనీసం నా డబ్బు తిన్నోళ్ళు ఉంటారు, 350 మంది నా మీటింగ్లు అటెండ్ అయిన వాళ్ళు ఉంటారు, 100 మంది ఎంపీలు నాతో ప్రయాణం చేశారు విదేశాలు కూడా. ఒక్క ఎంపీ నోరెప్పడానికి లేదు.